హాయ్ గైస్, రేఖా చిత్రం అనే ఒక మూవీ అయితే సోనీలోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ గురించి ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. సో మలయాళం మూవీస్ అంటేనే క్రైమ్ కి కొట్టిన పిండి అన్న టైప్ లో అయితే చెప్పుకోవచ్చు. సో అట్లాంటి ఒక మంచి ఇన్వెస్టిగేషన్ టైప్ థ్రిల్లర్ అనుకొని మూవీ అయితే స్టార్ట్ చేశాను. సో ఏ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకపోయినా ఓకే, ఒక లెవెల్ వరకు అయితే పర్లేదు, బానే అనిపించింది అనమాట. సో ఎవరో వచ్చి ఎక్కడో చనిపోయి ఆ కేసుని 1980s లోకి తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేదే స్టోరీ అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఓకే గైస్, అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ కి మించినగా అయితే లేదులే గానీ పర్లేదు, ఒక వన్ టైం వాచ్ అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఓకే, బానే అనిపించింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే, ఒకళ్ళు వచ్చేసి ఒక ప్లేస్ లో అయితే చనిపోతారు. అది ఇన్ ద టైమ్ ఆఫ్ 1980s ఆ టైంలో చనిపోతారు అనమాట. తను ఎందుకు చనిపోయింది, తను అసలు ఎవరు, అది ఈ టైంలో ఎందుకు అనేది వచ్చింది అనేది ఆ కేసు అనమాట. ఆ కేసు ఓపెన్ చేసిన తర్వాతకి అసలు స్టోరీ ఎలా మూవ్ అయింది, అసలు ఎక్కడెక్కడ మొత్తం ఇదంతా జరిగింది అనేదే మూవీ ప్లాట్. ఓవరాల్ గా ఇక మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ అనేది బాగా లాగ్ అనిపించింది. అంటే ఓవరాల్ గా బీజిఎమ్స్ మీద స్టోరీ అనేది ఒక వేలో అయితే తీసుకెళ్తున్నారు, కానీ ఎందుకో తెలియదు అది మొత్తం స్టార్టింగ్ లోనే మనకి ఒక పర్సన్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏదనేది దాని మీదకే అనేది స్టోరీ మళ్ళిపోతుంది. కానీ ఇందులో ఏంటంటే మొత్తం ఫస్ట్ హాఫ్ లాగ్ గా అయిపోయింది. సో సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా బెటర్ అనమాట మూవీకి. ఇక్కడ బెటర్ అనిపించింది అంటే మెయిన్ లేడీయే విలన్ అన్న తెలిసిన సిచ్యువేషన్స్ దగ్గర నుంచి కొద్దిగా ఓవరాల్ గా ఓకే బెటర్ అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ బీజిఎమ్స్ కూడా ఓకే అనమాట. యాక్టింగ్ వైస్ అందరూ డీసెంట్ గా చేసేదారని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇక మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఓకే గైస్, ఒక వన్ టైం వాచ్ అనమాట. అంత మించి అయితే ఏం లేదు. ఇక సాంగ్స్ వైజ్ వచ్చేస్తే అంత పెద్దగా అయితే ఏం లేదు. బీజిఎమ్స్ అయితే ఓకే. ఇక యాక్టింగ్ వైజ్ అయితే అందరూ ఓవరాల్ గా చేశారని చెప్పొచ్చు. ఇంకా మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఇచ్చిన ట్విస్ట్ కొద్దిగా బెటర్ అనిపించింది. దాంతో పాటు 1980s లో ఓపెన్ అవుతున్న కేసు అనేది ఇప్పుడు కొద్దిగా రీఓపెన్ చేస్తున్నారు కాబట్టి దానికి చేసిన ఆ మొత్తం వర్క్ ఏదైతే ఉందో అది కొద్దిగా బెటర్ అనిపించింది. యాక్టింగ్ వైజ్ అయితే అందరు ఎరగొట్టేశారని చెప్పొచ్చు. బీజిఎమ్స్ బాగున్నాయి, ఓకేగా అన్నట్టయితే ఉందన్నమాట. మైనస్ విషయానికి వచ్చేస్తే ఆ మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపించింది. దాంతో పాటు అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఒక స్లో మోషన్ లో వెళ్తున్నట్టయితే అనిపించింది అనమాట. అంత స్పీడప్ గానీ ఒక గ్రేస్ అనేది లేదు. దానివల్ల మనకి లాగ్ అనిపించింది. స్క్రిప్ట్ కూడా ఓకేగా అన్నట్టుంది. మేకింగ్ దగ్గర మనకి కొద్దిగా దెబ్బ పడినట్టయితే అనిపించింది అనమాట. సో ఇది ఓవరాల్ గా అయితే మూవీ మీద మన మొత్తం రివ్యూ. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.